తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ చివరి దశకు వచ్చాయని, మరొక 10 రోజుల్లో ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయని మంత్రి నారాయణ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీలకి 12 టవర్లు ఇవాళ యాక్చువల్గా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ టవర్ చుట్టూ వచ్చాం. ఇవైతే దాదాపు పూర్తి అయిపోయింది. వాళ్ళు చెప్పడం ఎమ్మెల్యేలది అయితే ఒక వారంలో హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎమ్మెల్సీలది కూడా బహుశా ఇంకొక 15 రోజులు 20 రోజులు అంటే ఓన్లీ కబోర్డ్ వర్క్ జరుగుతుంది, మొత్తం అయిపోయింది. అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు, చేయగానే చేయడం. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లకు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లకు కావచ్చు, మినిస్టర్లకు కావచ్చు, బంగాళాలు కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. ఇవన్నీ ఇంటర్నల్ ఫినిషింగ్ జరుగుతున్నాయి. వాటిని కూడా ఈ మంత్ ఎన్ని కొన్ని ఇస్తామన్నారు, నెక్స్ట్ మంత్ ఎన్ని కొన్ని ఇస్తామన్నారు. ఇచ్చిన తర్వాత జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ డి ఆ భవనాలు కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. అయితే గత ప్రభుత్వం ఏదైతే ఆఫీస్ ఉన్నాయో ఆ బ్లాక్లు మాత్రం కొంత టైం పడుతుంది, 2-3 నెలలు. మిగతా అన్నీ కూడా పూర్తవుతాయి. ఇవన్నీ అవ్వగానే జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు అధికారులకి అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ 2028 ఆగస్టుకు పూర్తి చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారో అదే దిశలో యాక్చువల్గా జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడం జరుగుతుంది. రాజధానిలోని ఐనవోలు గ్రామంలో సిఆర్డీఏ అధికారులతో గ్రామ సభ జరిగింది. ఈ సభలో రైతులు కొంతమంది మాట్లాడుతూ, మా సమస్యలు పరిష్కారం చేయట్లేదు, మేము నిర్మాణ పనులకు అడ్డంకులు కలిగించము, మరి మా సమస్యలు పరిష్కారం మీ ద్వారా జరుగుతాయా అని ప్రశ్నించారు. కమిషనర్ లేకుండా గ్రామ సభ ఏర్పాటు చేస్తే మీ వలన ఏ సమస్య పరిష్కారం కాదు, గ్రామ సభకు కమిషనర్ వస్తేనే గ్రామ సభ ఏర్పాటు చేయండి రైతులు మాట్లాడారు. చివరకు అదనపు కమిషనర్ భార్గవ్ తేజ వచ్చి రైతులతో మాట్లాడి, మరొకసారి వీలు చూసుకుని ఒక వారం రోజుల్లో కమిషనర్తో సమావేశం ఏర్పాటు చేస్తామని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు మేము కనీసం ఒక 4 మీటింగ్లు పెట్టారు. మేము చదువుతామన్నాము, 10 రోజులు చదువుతామని చెప్పి అనుకున్నాను. ఇంకోటి మాకు హామీ అనేది లేదు. ఇప్పటికి మంత్రి గారికి చెప్పారు, నారాయణ గారు వచ్చిందో కూడా చెప్పామన్నమాట. రోడ్డు కింద కొంత కళలు ప్రయాణిలో కానీ చిన్న చిన్న ముఖంగా మీరు ఉంటాయి పనికి రాకుండా. మీరు కనెక్టివిటీ ఇచ్చే వెనుక వచ్చేది. కమిషనర్ గారేమో కనెక్టివిటీ రోడ్డు ఉన్న పొలాలు గోల్డ్ చెప్పాలన్నాడు ఆయన. అందులో కనెక్టివిటీ లేకుండా గోల్డ్ ఎట్లా అవుతుంది? కొన్ని చెప్తే నేను తీసుకోమంటేనేమో మీరు తీసుకోమంటున్నారు. అంటే ప్రయాణిలో పోయి ఎంతమంది మరి దగ్గర లెక్క ఉన్నది. 1 సెంట్ ఉండొచ్చు, 3 సెంట్ ఉండొచ్చు, 4 సెంట్ ఉండొచ్చు. సెంట్లు కాదు, గజాలు కూడా ఉన్నాయి. 20 గజాలు, 5 గజాలు, 30 గజాలు కూడా ఉన్నాయి. రోడ్డు కానివ్వండి, వేరే కొన్ని చెరువు ఎంక్రోచ్మెంట్ కానివ్వండి, శ్మశానాలు కానివ్వండి, మేము కొన్ని సమస్యలు మేము చెప్పుకొచ్చాం. ఎన్నోసార్లు మేము కమిషనర్ గారికి కానీ కలిసాం, ఇచ్చాము. కానీ మా సమస్య ఎటువంటి పరిస్థితి శ్మశానం రోడ్డు కింద శ్మశానం మొత్తం రోడ్డు కింద పోతుంది. ల్యాండ్ ఇవ్వడానికి ఎవరికి అభ్యంతరం లేదు, రోడ్డు ఇవ్వడానికి ఎవరు అడ్జస్ట్మెంట్ పెట్టరు. కాకపోతే ఏంటంటే మేము కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసి అందులో ఏదైనా మేము అన్ని కూడా జెన్యూన్గానే ఉంటాయి మా గ్రామంలో, కానీ ఎటువంటి ఇది లేదు. ఫ్రాడ్గా మీ అన్ని గ్రామాలు వేరే గ్రామాలను పోల్చుకోండి. మా ఊరికి ఎక్కడా కూడా ఎటువంటి ఇదిగా తీసుకోవాలి మేము. ఈ నామ్స్ ప్రకారం 25 మీటర్ల రోడ్డు ఉంటే మాత్రమే సర్వీస్ రోడ్ ఇస్తారు. 5 గ్రామంలో 25 మీటర్ల రోడ్డు ఏది అంటే మమ్మల్ని బంధించేస్తారా? యాక్సెస్ ఉన్నారు కదా. రెండోది రోడ్లు అక్కడ జంక్షన్ వస్తుంది, ఎంటర్ రోడ్డు, ఈ లైన్ రోడ్డు జంక్షన్ వస్తుంది. ప్లాన్ అన్ని తీసుకుంటారు. కానీ ఇక్కడ యాక్సెస్ లేకుండా అక్కడ సర్వీస్ రోడ్ ఇవ్వకుండా మళ్ళీ మీరు ఈ రోజు చెప్తున్నారు ఏమని, ఒకవేళ ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోతే మీరు ప్లాన్ చేయవరు అంతే కదా. మీరు సర్వీస్ రోడ్ ఇవ్వడం మీరు ప్లాన్ చేయవరు. మీరు యాక్టివేషన్ అంటే మీరు ఏం చేయాలి? మాకు కూడా కొన్ని ఆలోచనలు, అవకాశాలు మీకున్నట్టు మాకు కూడా ఉంటాయి. వెసులుబాటు బెదిరింపు రోడ్డు కాకుండా అక్కడ 3 యాక్సెస్ రోడ్డు దగ్గర రైతులు
ఇక్కడ వెళ్ళి సార్ మాకు మేము అడిగిన పాయింట్ చాలా క్లియర్గా అడిగాం. అడిగిన దాంట్లో సొల్యూషన్ లేదు. ఈ రోజు చూస్తున్నావు. రెండోది ఉందా మీ దగ్గర ఏమైనా ఆప్షన్ ఉందా? లేదు కదా. తిరుగుతూనే ఉన్నాయి. కమిషనర్ కన్నబాబు గారు వస్తానే ఉన్నారు, మినిస్టర్ గారు వస్తానే ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు వస్తానే ఉన్నారు. సొల్యూషన్ రావాలి. శంకుస్థాపన ఒకటి చేశారు 4 నెలల క్రితం 3 నెలల క్రితం ఇక అంతే. శంకుస్థాపన సరిపోయింది. సార్ ఇప్పుడు అసలు మనకు ఉంటుంది కదా, ఈ ఊరిలో స్వజానం పోతుంది, ఈ ఊరికి ఎడుతున్నాము ఈ ఊరికి ఎడుతున్నాము అని చెప్పిన ఒక మ్యాప్ ఉంది కదా. మరి ఇన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది కదా ఇది మొత్తం జరిగి. ఇవాళ మీ దగ్గర దానికి సమాధానం లేదు. ల్యాండ్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. సో దయచేసి అంటే ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయాలు కొన్ని డిస్కస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఈ గ్రౌండ్లో పెట్టడానికి మనకి 2-3 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి మీ అందరికీ తెలుసు, మన రాజధానిలో పనులు ఈ కంట్రోల్ కానీ ఎల్సిఎస్ కానీ అలాగే లేఅవుట్లు కానీ వాగులకు సంబంధించిన పథకాన్ని చాలా రూపాయలు ఉన్నాయి.